నాడు అన్ని సంఘాలు 11:30 10:30 రాజీవ్ గాంధీ ఆడిటోరియం రావాలి. మొత్తం అందరం మన కోటాలు భర్తీ చేయాలి. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌరస్తా వరకు భారీ ర్యాలీ జరగాలి. ఎవరు చెప్పిన వాళ్ళు తెచ్చుకోవాలబ్బా, మర్చిపోకూడదు. అంజన్ బొమ్మని యాడ్ చేసేది పక్క. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఇవాళ రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న జరిగినటువంటి ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మికులు కానీ ప్రజలు పాల్గొనాలని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో మోడీ గారు చెప్పినటువంటి ప్రకారం సుస్థిర పాలన చెప్పి రైతు కుటుంబాల్లో వెలుగు నవ్వులు నింపుతానని చెప్పి, అట్లాగే కార్మికులకు ఉపాధి భద్రత అని చెప్పి, అదేవిధంగా ప్రతి సంవత్సరం కోటి కొలువులు ఇస్తానని చెప్పి మాట చెప్పింది. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏమిటి? దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. మొత్తం 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు మరణ శాసనం రాసింది. అదేవిధంగా 3 నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించిండు. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను ఊడబెక్కి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేస్తూ ఉన్నాడు. కేవలం కార్పొరేట్ అధిపతులు అమ్మాని ఆదాయాలకు ఉడిగం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యిలా తయారేసింది. అంతేకాదు ఇవాళ యావత్తు ప్రపంచంలో 191 దేశాల్లో సూచిక చూస్తే ఎట్లా ఉందంటే ఇవాళ ఆకలిలో 107లో 7వ స్థానంలో ఉన్నాం, పర్యావరణంలో 180 స్థానంలో ఉన్నాం. మరి ఒక దిక్కు ఇంత దుర్మార్గమైనటువంటి పేదరికం కానీ, లేకపోతే ఆకలి సాగులు కానీ, లేకపోతే అసమానతలు కానీ ఇవి పెరుగుతూ ఉంటే వాటిని నిర్మూలన కోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విభజించు పాలించని విధానంతో మత విద్వేషాలు భావోద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని మనసుతోని ఆటాడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంపద 40% సంపద కేవలం 1% మంది చేతిలో ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. ఇవాళ కష్టపడి పనిచేస్తున్న వారి చేతిలో సంపద లేదు. కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలి. కాబట్టి కార్మికుల్ని రైతుల్ని కూడబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఆందోళన చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఈ 26 నాడు జరిగేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కార్మికులకు రైతులకు పిలుపునిస్తామన్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10.5 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు ఇవాళ నవంబర్ 26 నాడు దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు ఉద్యమ సమయంలో రైతు ఉద్యమానికి మొత్తం దేశ ప్రజల సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర కావచ్చు, మిగతా డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి 4 లేబర్ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ 4 లేబర్ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు 80% మంది ప్రజలు పెరిగిన ధరలతోని నిత్యావసర వస్తువుల ధరలే కావచ్చు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలే కావచ్చు, మిగతా అనేక రకాల వస్తువుల యొక్క ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ధరలన్నింటినీ కూడా తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2014 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ఆ హామీ అమలు కావట్లేదు. వెంటనే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు, మహిళలు, అన్ని రంగాల ప్రజల మీద ఇవాళ మొత్తంగా ధరలే కాదు మిగతా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వేధిస్తున్నది. ఇది సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను
మేము వెంటనే ఆపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిరసనలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ 26న జరిగే నిరసనలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 26 నాడు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌరస్తాకు జరిగే భారీ ర్యాలీని, అదేవిధంగా సభను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా ప్రజలకి మేము పిలుపునిస్తా ఉన్నాం.